జనాలు ఎందుకు సినిమాకొస్తున్నారు? హ్మ్. నేను ఆల్రెడీ గూడా ఎప్పుడో చెప్పాను ఎక్కడో. మనందరికీ కథలు ఎందుకు కావాలి? మనకి బట్టలు గావాలి, ఇల్లు గావాలి, ఫుడ్ గావాలి, ఇవన్నీ కావాలి. బేసిక్ నీడ్స్ అన్నీ కావాలి. బట్ మనం ఎందుకు స్టోరీస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం? సినిమా ఫామ్‌లో గానివ్వండి, లిటరేచర్‌గా కానివ్వండి, నార్మల్ రెగ్యులర్ స్టోరీస్ కానివ్వండి. స్టోరీస్ ఎందుకు మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాం? హ్మ్. మనకెందుకు కథలు గావాలి? ఇప్పుడు హ్మ్. ఆడియన్ వచ్చి రూ. 250 టికెట్ ఇచ్చి వచ్చి ఏం తీసుకుంటున్నాడు? అందులో నుంచి స్క్రీన్‌లో నుంచి ఒక స్టోరీ తీసుకుంటున్నాడు. ఆ స్టోరీ కోసం 250 ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? హ్మ్. అంటే ప్రతి ఆడియన్‌కి కథ ఎందుకు అవసరం? ఎక్కడో ఒక దగ్గర తన లైఫ్‌లో ఎక్కడో ఇది జరిగింది అని ఫీల్ అవ్వగలిగితే మంచి సినిమా అని లెక్క మా లెక్క ప్రకారం. ఆ! మంచి సినిమా, చెడ్డ సినిమా అది పక్కన పెట్టండి. అంటే అలాగని కాదు. ఆ! ఎక్కడో ఒక దగ్గర చిన్న అది కనెక్ట్ కరెక్టే. అవ్వాలి. కథ ఎందుకు కావాలన్నది బేసిక్ క్వెషన్ అండి. హ్మ్. ఆ బేసిక్ క్వెషన్‌లో ఏంటంటే కథలో ఆడియన్స్‌కి ఏంటంటే రియల్ లైఫ్ అన్నది చాలా టఫర్ ఆ! లైఫ్. ఓకే. అదే 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 మన అంటున్నాను. లైఫ్ ఎక్కడో రియల్ లైఫ్‌లో తగిలుండాలి. ఎవరు ఏ స్టేజ్‌లో ఉన్న లైఫ్ అయినా చాలా టఫ్ లైఫ్. ప్రతిదానికి మనం కష్టపడతాం, ఫైట్ చేస్తాం, పోరాడతాం. దాని తర్వాత మీకేదో ఒకటి దొరుకుతది. క్లైమాక్స్‌లో కూడా ఏంటంటే ఆడియన్‌కి ఏంటంటే ఆ కష్టం నుంచి వాడు అలా రిలీవ్ అయ్యాడన్న ఫీల్ ఇవ్వాలి. ఇస్తే ఆ హ్మ్. క్లైమాక్స్ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'బొమ్మరిల్లు' ఓపెనింగ్‌లో ఒక ఫాదర్ వచ్చి చెయ్యి పట్టేస్తున్నాడు. హ్మ్. టైటిల్ సీన్. 24 ఏళ్లుగా ఇదే పట్టుకుంటే ఎలాగా అని చెప్పి స్టార్ట్ చేసాం. అక్కడ ఓపెనింగ్‌లో మీరేం ఫీల్ అవుతారు? పట్టేసాడురా ఒకడు. ఎలా వదిలించుకుంటాడు వీడు? ఎలా వదులుతాడు వాడన్న మూడ్‌లోనే చూస్తాం. క్లైమాక్స్‌లో వచ్చి ఇలా వదిలేటప్పుడు ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడంటే, హమ్మయ్య! నాకున్న ఒక బాధ పోయిందిరా అన్న ఫీల్ అవుతాడు. అక్కడ ఏంటంటే ఆ క్లైమాక్స్ అలా తీసుకుంటారు క్విక్‌గా. ఇక్కడ ఏంటంటే ఎండ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు మళ్ళీ అక్కడ ఉండు అని చెప్పి చెప్పడం అన్నది ఇంకా పట్టుకున్న ఫీల్ ఇచ్చింది అన్నది హ్మ్. నా ఒపీనియన్. బట్ డిస్కషన్ స్టేజ్‌లో ఏమొచ్చిందంటే క్లైమాక్స్‌లో కూడా జెనిలియాని వదిలేసి ఎళ్ళాలి హ్మ్. అన్నది మాట్లాడాం. 2 అవును. క్లైమాక్సెస్ ఉండింది. అదే. వదిలేసి ఎళ్ళిపోతాడన్నది ఒక క్లైమాక్స్ ఉండింది. ఓకే. పట్టుకుంటున్నాడన్నది హ్మ్. ఓకే. దాంట్లో పట్టుకొని ఉంటున్నాడన్నది ఒక హ్మ్. క్లైమాక్స్. హ్మ్. వదిలేసి ఎళ్తున్నాడన్న క్లైమాక్స్ చేస్తే ఇలా వదిలిన ఫీలింగ్ వచ్చేది. హ్మ్. ఆడియన్స్‌కి ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిందన్న ఫీలింగ్ ఆర్ ఎల్స్ ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఒక ఫీల్ అయ్యే వరల్డ్ అది. హ్మ్. బట్ ఆ టైంలో నాకనిపించింది ఏంటంటే ఆఫ్‌కోర్స్ అది మేబీ హ్మ్. అది కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఎథికల్‌గా ఒక హోప్‌లెస్‌గా మనం చెప్పొద్దు. ఇంతసేపు మనం రన్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ని క్వెషన్స్ రైజ్ చేసాం. ఎండ్‌లో వచ్చి ఒక హోప్‌లెస్‌గా పద నువ్వు నీ దారి చూసుకో. నేను నా నా దారి చూసుకుంటున్నానని ఎళ్ళిపోతున్నారన్నది మేబీ కథకి క్లైమాక్స్‌కి అది హెల్ప్ అయ్యేదేమో. పర్సనల్‌గా నాకేంటంటే చాలా సార్లు మాట్లాడాం ఆఫీస్‌లో. హోప్‌లెస్‌గా ఎండ్ చేయొద్దండి. అట్‌లీస్ట్ ఏంటంటే ఇద్దరు కలిసి ఉంటారన్నది ఎండ్ చేద్దాం. హ్మ్. అలా కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అందుకే 'ఆరెంజ్' టైటిల్ మీనింగ్ కూడా చెప్పాను నేను. చెప్పారు. ఫాంటాస్టిక్ మీనింగ్. హ్మ్. సో, ఒక ఒక డేకి నైట్ హ్మ్. అన్నది ఒక కష్టాలు అనుకుందాం. డే అన్నది ఒక సంతోషాలు అనుకుందాం. హ్మ్. ఇందులో నుంచే దానికెళ్తాం. మళ్ళీ దాంట్లో నుంచి ఇందుకొస్తాం. మిడిల్‌లో హ్మ్. బ్రిడ్జ్ చేసేది ఒక ఆరెంజ్ అన్నదే టైటిల్‌గా అనుకుని రాసాం అది.